యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవునిని ఆశ్రయించి నష్టపోయిన వారు ఎవరు లేరు. నిరాధారులుగా మార్చబడిన వారు ఎవరు లేరు. లోకములో నువ్వింతకాలం సంతోషాన్ని నెమ్మదిని వెతికావేమో, చివరికి నిరాశ నిట్టూర్పు మిగిలిందేమో. నా దేవుని వెతికినప్పుడు నిరాశ మిగలదు, నిరుత్సాహము కలగదు. కానీ నా దేవుని వెతుకువారు హృదయములో సంతోషిస్తారు. హృదయానందము, సమాధానము, సంతోషము, నెమ్మది కలుగుతుంది. దేవుని వెతికిన వారు ఎవ్వరూ ఎన్నడూ విడిచిపెట్టబడలేదు, నిరాశ పాలైపోలేదు. కానీ వారు వెతికినట్లుగా ఆయన అనుగ్రహించి సర్వ సమృద్ధితో నింపి నెమ్మదియు ఇప్పటి కాలమునకును రాబో జీవమునకును అవసరమైనదంతయు అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుని ఆశ్రయించి ఆయన నామమును ధరించి ఆయన సన్నిధిలో నీవు వెదగడం ప్రారంభిస్తే సంతోష సమాధానములు, నెమ్మదిని, దేవుని యొద్ద నుండి జవాబును నీవు వెతుకుతూ ఉంటే నిరాశపడొద్దు. ఆయన దొరికే దేవుడు, వెతుకువారికి దొరికే దేవుడు, తట్టువారికి తలుపులు తెరిచే దేవుడు, ఆశీర్వాదపు ద్వారములు తెరిచే దేవుడు, అడిగిన వారికి సర్వ సమృద్ధిని ఇచ్చే దేవుడు. అడగనందువలనే మనము సరి అయిన రీతిగా ఫలము పొందే వరకు వెదకపోవటం వలనే చాలామంది నిరాశలోను కూరుకుపోయి వారి మార్గముల్లో ఆగిపోయిన వారిగా అనేకులు కనబడుతున్నారు. మనమైతే అలాగ ఉండక చివరి వరకు ఆయన సన్నిధిలో మనము ఫలము పొందే వరకు కూడా వెనుదిరిగి చూడక, నిరాశపడక, నిరుత్సాహమును కనబడనీయక, విశ్వాసముతో, బలముతో, గొప్ప నిరీక్షణతో వెతుకుదాము. నీవు దేవుని ఇంతవరకు ఏవైతే అడుగుతున్నావో, వెతుకుచున్నావో, నా దేవుడు సమస్త కార్యములను సఫలపరిచి మేలుతో నింపి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. యెహోవాని వెతుకువారు నా తండ్రి అయ్యా ఫలమును పొందుకుంటారని, హృదయమందు సంతోషిస్తారని మీరు మీ లేఖనాలలో నుండి ధైర్యపరిచినందుకై మీ స్తోత్రాలు. నీ పిల్లలు నాయన మీ సన్నిధిలో కోరుకుంటూ వెతుకుతూ నాయనా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న కార్యములన్నీ కూడా సఫలపరచి నాయన మీ ఘననామమునకు మహిమకరముగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. నా దేవుని సన్నిధిలో మీరు వెతుకుతూ, అడుగుచు, పోరాడుతూ ఉన్న ప్రతి విషయములో కూడా గొప్ప విజయమును మీరు పొందుకుందురుగాక. ఆమేన్.